మనం ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నామండి, నార్మల్గా ఓకేనండి, మాన్యువల్గా మనం కన్వర్ట్ చేసాము. అలాగే ఏంటండి, ఓకేనా, బై ప్రిఫిక్స్తో మనం ఏం చేసామండి, డెసిమల్ వాల్యూ, ఐ మీన్ బైనరీ వాల్యూని, ఆక్టల్ నెంబర్ని, తర్వాత హెక్సాడెసిమల్ నెంబర్ని మనం విత్ ప్రిఫిక్స్తో చేసామండి. ఇప్పుడు నాకు బేస్ కన్వర్షన్కి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి. బేస్ కన్వర్షన్ అంటే నేను ఏంటండి, జనరల్గా ఓకేనండి, నెంబర్ 23 అన్నానండి. ఇదే నెంబర్ 23 అంటే ఇది ఏ నెంబర్ అండి, బేస్ 10 వాల్యూ అండి. ఇది ఏం వాల్యూ అండి, బేస్ 10 వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ అండి, బేస్ 10. అదే నేను ఓకేనండి ఓకేనండి బి 1010 అన్నాను అనుకోండి, ఇదే టైప్ ఆఫ్ వాల్యూ అండి మనకి, ఓకేనా, బైనరీ అండి, బేస్ 2 వాల్యూ అండి. అలాగే నేను ఓకేనండి 0 1 2 3 4 అన్నాను అనుకోండి, ఇదే టైప్ ఆఫ్ వాల్యూ అండి, ఆక్టల్. సో బేస్ 8 అండి, బేస్ 8 అండి. తర్వాత 0 ఒకనండి ఎక్స్ అండి, ఓకేనా 1 2 సంథింగ్ ఏబిసి అన్నాను అనుకోండి, ఇదే టైప్ ఆఫ్ వాల్యూ అండి, హెక్సాడెసిమల్ అంటే ఏంటండి, బేస్ 16. ఇది ఆల్రెడీ మనం ఏంటండి నిన్న నొటేషన్ చెప్పుకున్నామండి లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు నేను అలా కాదండి, ఒక నా ఎక్స్ ఈక్వల్ సమ్ వాల్యూ 10 ఇస్తానండి, ఎక్స్ ఈక్వల్ సమ్ వాల్యూ 10 ఇస్తాను. లేదా ఎక్స్ ఈక్వల్ వాల్యూ ఏంటండి, నేను 0b1010 ఇస్తానండి. ఓకేనా, ఆర్ ఎక్స్ ఈక్వల్ నేను ఏమంటున్నానండి, 0 ఓకేనండి 12 అని ఇస్తున్నానండి. ఆర్ ఎక్స్ ఈక్వల్ నేను ఏమంటున్నానండి, 0x అంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ అనేది ఏంటంటే డెసిమల్ నుంచి ఆక్టల్లోకి మార్చాలి, ఆ డెసిమల్ నుంచి బైనరీలోకి మార్చాలి, ఆ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్లోకి మార్చాలి. యాక్చువల్గా అయితే మనం ఏంటండి ప్రోగ్రామ్స్ రాయాలండి వాటికి. బట్ పైథాన్లో ఏంటండి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయండి, ఉన్నాయి. సో ఏంటవి, ఓకేనండి. నేను ఏం చేస్తున్నానండి, ఫస్ట్ బైనరీ కాబట్టి బైనరీ సో టు ఏమంటున్నామండి, డెసిమల్, ఓకే అండి, ఆర్ ఆక్టల్, ఆర్ ఓకే అండి హెక్సాడెసిమల్. నేను ఏమంటున్నానండి, ఓకేనా, నార్మల్గా నేను చూసింది ఏంటండి, ఒక మీన్ డెసిమల్ వాల్యూ ఎలా రాయాలి, ఓకే అండి, బేస్ 2 వాల్యూ ఎలా రాయాలి, బైనరీ ఎలా రాయాలి, ఆక్టల్ ఎలా రాయాలి, హెక్సాడెసిమల్ ఎలా రాయాలి, బాగానే ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక నెంబర్ ఉంది అనుకుందాం, ఏంటండి బైనరీ అంటే ఎక్స్ వాల్యూ ఏంటండి ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని నాకేంటండి ఆక్టల్లోకి మార్చాలి, అంటే బైనరీలో ఉన్నదాన్ని ఆక్టల్లోకి మార్చాలి, లేదా డెసిమల్లోకి మార్చాలి, లేదా హెక్సాడెసిమల్లోకి మార్చాలి. ఓకేనండి. సో జనరల్గా మనం ఏంటండి, ఓకేనండి, డెసిమల్లోకి డైరెక్ట్గా వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా డెసిమల్లోకి వచ్చేస్తుందండి, అది తెలిసిన పాయింటే. ఇక మనం ఏంటండి, ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఇక్కడ సంథింగ్ ఎక్స్ అన్నాం అనుకోండి, డైరెక్ట్గా ఏంటంటే డెసిమల్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే డెసిమల్కి మనం ఎటువంటి ఫంక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లా, డైరెక్ట్గా వాల్యూ మీరు ఇంటర్ప్రెటర్లో కానీ సంథింగ్ ప్రింట్ స్టేట్మెంట్లో కానీ రాస్తే ఆటోమేటిక్ అవుట్పుట్ మీకు ఎలా వస్తుందని డెసిమల్లో వస్తుంది. మరి ఇప్పుడు నేను ఈ యొక్క ఎక్స్ వాల్యూ అంటే బైనరీ వాల్యూని నేనేంటండి ఆక్టల్లోకి మార్చాలి. సో వీ హ్యావ్ టు యూజ్ ఓసిటీ ఫంక్షన్, ఓసిటీ ఆక్ట్ ఆఫ్ ఎక్స్ అండి. సో ఏమైందండి, ఎక్స్ వాల్యూ 0b1010 దాని యాక్చువల్ వాల్యూ ఏంటంటే డెసిమల్లో 10 అండి. ఓకేనా, 10 ని ఆక్టల్లోకి మారిస్తే ఏమొచ్చిందండి, 12 అంతే కదండి. అంటే ఏంటండి, బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చి డెసిమల్ నుంచి ఆక్టల్లోకి మార్చుకోవాలండి, లేదా డైరెక్ట్గా బైనరీ నుంచి మనం ఏంటంటే ఆక్టల్లోకి మార్చేయచ్చు. బట్ ఇక్కడ మనం ఏమన్నా కోడ్ రాస్తామని ఏమి రాయట్లా, బేస్డ్ ఆన్ సమ్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండి, ఓసిటీ, ఓకేనా, కన్వర్ట్ బైనరీ టు ఆక్టల్ ఆర్ డెసిమల్ టు ఆక్టల్ ఆర్ ఓకే అండి హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఇక్కడ బైనరీ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఆక్టల్లోకి మార్చాం. ఓకేనా, ఒకవేళ బైనరీ వాల్యూని హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే హెక్స్ ఆఫ్ ఎక్స్ అంటామండి. ఓకేనండి, బైనరీ వాల్యూని ఓకేనా మనం హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే హెక్స్, ఓకేనా, బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండి. సో మరి 1010 అంటే బైనరీలో 10 కదండి, 10 యొక్క డెసిమల్ ఓకేనా హెక్సాడెసిమల్ వాల్యూ ఏంటండి, ఏ అండి, స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ, అంతే అయిపోయిందండి, కన్వర్షన్ అయిపోయిందండి. ఇదే ఎగ్జాంపుల్. ఓకే అండి, ఇక్కడ మనం ఏంటండి రెండు ఫంక్షన్స్ చూసామండి కొత్తగా,
ఫంక్షన్ అంటే ఏంటో కూడా మనకు తెలియదండి. బట్ ఏంటండి డైరెక్ట్గా మనం ఏంటండి ఫంక్షన్ నేమ్ రాసామండి, పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసామండి, దాంట్లో మనం ఏంటంటే ఒక నేమ్ అసైన్ ఒక నేమ్ ఇచ్చామండి, దాన్ని యాక్చువల్గా పారామీటర్ అంటాం. ఓకేనా. కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు వింటామండి, తర్వాత క్లియర్గా చూస్తామండి, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్స్ గురించి మనం ఏం డిస్కస్ చేయట్లా. బట్ బైనరీలో ఉన్న వాల్యూని ఆక్టల్లోకి మార్చాలి, లేదా హెక్సాడెసిమల్కి మార్చాలంటే మనం ఏం చేయాలండి, కొన్ని ఫంక్షన్స్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అండి మనం చెప్పుకున్నామండి. పైథాన్ మాన్యువల్, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకేంటండి పైథాన్ మాన్యువల్ వస్తుందండి. మాన్యువల్ పైథాన్ ఓకేనండి, స్టాండర్డ్ లైబ్రరీ. ఓకే. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనం ఏమన్నామండి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పన్నామండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనం ఏం వాడామండి, ఓసిటి ఆక్ట్ కన్వర్ట్ అన్ ఇంటీజర్ నెంబర్ టు ఎన్ ఆక్టల్ స్ట్రింగ్ ప్రిఫిక్స్డ్ విత్ 0o అండి. అంటే రిటర్న్ టైప్ ఏమొస్తుందండి, స్ట్రింగ్ వస్తుంది. ప్రిఫిక్స్ ఎలా అండి, 0o. ఎందుకంటే ఆక్టల్ ప్రిఫిక్స్ ఏంటండి, 0o. అంత అయిపోయింది. సో ఆక్టల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఓకేనండి. సో ఆక్టల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇది చేస్తుందండి. ఒకవేళ చెప్పాలంటే ఓసిటీ ఆఫ్ సమ్ ఎక్స్ అండి, ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి కంపల్సరీ. కన్వర్ట్ అన్ ఇంటీజర్ నెంబర్ టు ఎన్ ఆక్టల్ స్ట్రింగ్ ప్రిఫిక్స్డ్ విత్ ఓకేనండి 0o. మనకు అదే కదా వచ్చిందండి. ఓకేనా, ఆక్టల్లోకి ఏమి వచ్చింది, 0o అదే కదా. తర్వాత ఏంటండి వాల్యూ. సరే, తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఓసిటీ తీసేస్తే హెక్స్, ఓకేనండి హెక్స్. ఓకేనండి, ఇదేం చేస్తుందంట, కన్వర్ట్ ఓకేనండి అన్ ఇంటీజర్ ఇంటే లోవర్ కేస్ హెక్సాడెసిమల్ స్ట్రింగ్ ప్రిఫిక్స్ విత్ ఎక్స్ అండి. లోయర్ కేస్ అంటుందండి, అంటే ఏంటండి స్మాల్ ఏ స్మాల్ బి అలా అండి, అప్పర్ కేస్ కాదండి. ఓకేనండి. సో ఓసిటీ ఆఫ్ ఓకేనండి సంథింగ్ హెక్స్ ఆఫ్ ఎక్స్ అండి. కన్వర్ట్ అన్ ఇంటీజర్ నెంబర్ టు ఏ లోవర్ కేస్ హెక్సాడెసిమల్ స్ట్రింగ్ ప్రిఫిక్స్ విత్ ఓఎక్స్ అండి, 0x అండి, సారీ 0x. ఇక్కడ మనం ఏంటండి లోయర్ కేస్ హెక్సాడెసిమల్ స్ట్రింగ్ అండి, అంటే ఏ అనేది ఏంటండి స్మాల్ లెటరే కదా, క్యాపిటల్ లెటర్ రాసుకోవచ్చు మనం రాసేటప్పుడు నొటేషన్. బట్ అది ఒకవేళ ప్రీడిఫైన్గా ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుందండి, లోయర్ కేస్లో ఇస్తుందండి. ఓకే. సో ఆ రెండు ఫంక్షన్స్ అయిపోయినాయి కదా అండి. డెసిమల్కి ఏముండదండి, డైరెక్ట్గా మనం నెంబర్ ఇస్తాం, అదే ఫార్మాట్ ఏమైనా ఇవ్వండి, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేది ఏంటంటే డెసిమలే, దాని సెపరేట్ ఫంక్షన్ అనేది ఏమీ లేదు. దట్స్ ఇట్. ఓకేనండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, ఓకేనండి బైనరీ 2 అయిపోయింది. బైనరీ తర్వాత ఆక్టల్ కదా, ఆక్టల్ నెంబర్ నా దగ్గర ఉందనుకుందాం, ఆక్టల్ 2 ఓకేనా, బైనరీ ఓకేనండి, లేదా డెసిమల్ ఓకేనండి, లేదా హెక్సాడెసిమల్. మన దగ్గర ఏముందండి, ఆక్టల్ నెంబర్ ఉంది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఆక్టల్ నెంబర్కి ఏంటండి ఎలా రాయాలి మనం, 0o ఓకేనా 1 2 3 సంథింగ్ అనుకుందాం, ఆర్ 1 2 అంటే ఏంటండి బేసిక్ నొటేషన్ 10 అండి డెసిమల్ వాల్యూ. నా దగ్గర ఈ నెంబర్ ఉందండి. ఓకేనా, నార్మల్గా మనం ఏంటండి డైరెక్ట్గా ఓకేనా ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందండి, ఎక్స్ వాల్యూ డెసిమల్లో వచ్చేస్తుందండి, దానికి వేరే ఫంక్షన్ ఏమి లేదు మార్చడానికి. ఓకేనా, మీరు ఏ ఫామ్ తీసుకున్నా సరే ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేది మనకి ఏ ఫామ్ అండి, డెసిమల్ ఫామ్. సరే, ఇప్పుడు నా దగ్గర ఎక్స్ అనేది ఏ ఏ వాల్యూ అండి, ఓకేనా ఆక్టల్ నెంబర్లో ఉందండి. బైనరీలోకి మార్చాలనుకుంటే వీ హ్యావ్ టు యూస్ బిన్ ఫంక్షన్, బిన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఎక్స్ అనేది ఏ ఫార్మాట్లో ఉందండి, 0o 1 2లో ఉంది. నాకు ఏ ఫార్మాట్లో వచ్చిందండి, 0b 1010. అంటే బైనరీ ఫంక్షన్, గో టు బైనరీ ఫంక్షన్, బిన్ ఫంక్షన్. సో బిన్, సో ఇది ఏం చేస్తుందండి, కన్వర్ట్ అన్ ఇంటీజర్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనండి. సో ఇక్కడ అంటే ఈ 3 ఫంక్షన్స్ ఒకసారి మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఓకేనా, ఏముందండి ఏం లేదు. ఓకేనా, బిన్ ఫంక్షన్ ఇంటీజర్ నెంబర్ని బైనరీలోకి మారుస్తుందండి, ప్రిఫిక్స్ విత్ 0b సారీ. ఆక్ట్ ఏం చేస్తుందండి, ఇంటీజర్ నెంబర్ని ఆక్టలోకి మారుస్తుందండి, ప్రిఫిక్స్ విత్ 0o. హెక్సాడెసిమల్ ఏం చేస్తుందండి, స్ట్రింగ్లో ఓకేనా ఇంటీజర్ నెంబర్ని ఏం చేస్తుందండి, హెక్సాడెసిమల్లోకి మారుస్తుందండి. ఎలాగా, 0x. బట్ హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ ఏంటి, మనకి ఏబిసిడీలు ఉన్నాయి కదా, అవి లోవర్ కేసులో వస్తాయండి, అప్పర్ కేసులో రావు. లోయర్ కేసులో వస్తాయండి, అప్పర్ కేసులో రావు.
అంతే అయిపోయింది. ఈ 3 ఫంక్షన్స్ మనం వాడతామండి. ఎక్కడండి? బేస్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఓకే. ఓకేనా, మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయండి. బిన్ ఆఫ్ ఎక్స్ కంపల్సరీ పారామీటర్ ఎక్స్ ఇవ్వాలని రూల్ ఏమి లేదండి. ఓకేనా, బట్ ఒక నెంబర్ ఇవ్వాలి. ఆక్ట్ ఆఫ్ ఎక్స్ అండి, ఎక్స్ ఆఫ్ ఎక్స్ అండి. ఓకే, మనం ఏంటంటే ఆల్రెడీ ఓకేనా బిన్ ఫంక్షన్ వాడాం. తర్వాత నేను ఓసిటీని మళ్ళీ ఓసిటీలో మార్చాల్సిన అవసరం లేదు కదా. ఇన్ కేస్ కావాలనుకుంటే ఓసిటీ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, అదే వాల్యూ వస్తుంది, మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే టైప్ మళ్ళీ దాంట్లో మార్చడం ఏముంది, మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ అండి. ఓకేనా, ఆక్టల్లో ఉన్న నెంబర్ని నేను హెక్సాడెసిమల్లోకి మారుస్తున్నానండి. ఓకేనా, 0 ఓ 1 2 అంటే 10 కదా, హెక్సాడెసిమల్లో 10 అంటే ఎంత అండి? ఏ అండి. అంతే అయిపోయిందండి. ఓకేనండి. సో మనం ఏంటండి ఓకేనా, సింపుల్ ఫంక్షన్స్. ఓకే, అర్థమవుతుందా అండి? హలో, అర్థమవుతుందా? పర్లేదు చెప్పండి, అర్థం కావచ్చు మళ్ళీ చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ మనకేంటండి షై ఫీలింగ్ అనేది ఏం అవసరం లేదండి. యువర్ ఏ స్టూడెంట్, ఆమె ఫ్యాకల్టీ, అంతేనండి. ఓకే, మీరు ఏంటండి ఓకేనా, లేకపోతే మీరు స్టూడెంట్, నేను ట్రైనర్ అండి. ఓకేనా, సో మీరు ఏంటండి అర్థం కాలేదనుకోండి అడగండి ఇమీడియట్గా. ఆ డౌట్ అక్కడ క్లారిఫై అయిపోతుంది. అది మనం అర్థం కాలేదనుకోండి మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ అర్థం కాదు. ఒకవేళ అది అర్థం ఏదైనా సరే అర్థం కాదండి. కాబట్టి ఓకేనా ఇమీడియట్గా అడగొచ్చండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, క్లాస్ మనకి ఏంటండి డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇంకా ఎలాబరేట్ అవుతుంది క్లాసు. ఇంకా 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 డౌట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక డౌట్ వస్తే ఇంకో డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డౌట్ రావాలి. ఓకే, అర్థమైంది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ అర్థం అవడానికి ఏమి లేదండి. ఇక్కడ మనకి కొత్తగా అనిపిస్తుంది అండి, ఏమి లేదు. మనకి మ్యాథమెటిక్స్లో సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ మనం వింటాం. ఫంక్షన్ ఆఫ్ సంథింగ్ ఒక ఏఎక్స్ ప్లస్ సంథింగ్ రాసినప్పుడు ఎక్స్ ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సంథింగ్ అని చెప్పేసి. అదే విధంగా మనం ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఇక్కడ ఏమంటున్నాం అండి, ఎక్స్ అంటున్నాం. మరి ఎక్స్ వాల్యూ ఏమి ఇవ్వాలి, మనం ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి, ఇంటీజర్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, వేరే నెంబర్ ఏది ఇవ్వకూడదు. దట్ ఈస్ ద రూల్. ఓకేనండి, సో అంతే. ఇక్కడ నేను ఇప్పుడు మనం వాడాం కదండి ఆక్టల్ టు బైనరీ సంథింగ్ అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, డెసిమల్ టు ఒక మనం ఏమంటున్నాం అండి, బైనరీ అంటున్నాం, ఆరా ఆక్టల్ అంటున్నాం, ఆరా హెక్సాడెసిమల్ అంటున్నాం అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఎక్స్ అని తీసుకుంటా, వై అని తీసుకుంటున్నా, 10 అండి. సో డెసిమల్ వాల్యూ 10 అని మనం ఎలా రాస్తాం కదా, లేదా 20 అన్నాం అనుకుందాం, 20. ఓకేనండి, 20 డెసిమల్ వాల్యూ. ఓకే, బేస్ 10 వాల్యూ అని దాని అర్థం. ఇప్పుడు నేను ఏంటండి వీటిని బైనరీలోకి మార్చాలంటే ఏం చేయాలి, బైనరీలోకి మార్చాలంటే వీ హావ్ టు యూస్ బిన్ ఫంక్షన్. అదర్ టైప్ ని బైనరీలోకి మార్చాలంటే వీ హావ్ టు యూస్ బిన్ ఫంక్షన్. బిన్ ఆఫ్ నేను డైరెక్ట్ గా వాల్యూ రాసేయచ్చాను, 20 10100 అండి. ఓకేనా, మరి 20 వాల్యూ అంటే మనకు తెలియదు కదా, 10 వాల్యూ అంటే నోటేషన్ ఫిక్స్డ్, అది మనకి ఫిక్స్ అయిపోయిన వాల్యూ అండి. 10 అంటే ఎంత అండి, 1010 అయిపోయింది, వచ్చేసింది. అలాగే మనకి ఏంటండి ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూ ఇస్తున్నానండి నేను. ఓకేనా, ఎక్స్ అని తీసుకుంటా, వై అని తీసుకుంటా. డైరెక్ట్ వాల్యూ ఆక్టల్లో 10 ఏంటండి, 0 ఓ 1 2 అండి. 10 వాల్యూ ఫిక్స్ నోటెడ్ అయిపోవాలండి. ఓకేనా, 1010 బైనరీ. ఓకేనా, ఆక్టల్ ఏంటంటే 0 ఓకేనా 1 2. మనకు కావాల్సిన బైనరీలో వచ్చిందా లేదా, 1010. మరి హెక్సాడెసిమల్లో ఒక 10 వాల్యూ ఏంటండి, ఏ కదా. ఓకేనా, ఎలా నోటేషన్ చేయాలి, 0x తో కదా, అయిపోయింది. మళ్ళీ ఏమంటున్నానండి, ఇక్కడ క్యాపిటల్ ఏ రాయొచ్చు, నో ప్రాబ్లం, 1010. ఇక్కడ ఏమీ లేదండి, మనం బిన్ ఫంక్షన్కి లేదా ఓసిటీ ఫంక్షన్కి లేదా హెక్స్ అనే ఫంక్షన్కి మనం ఒక నెంబర్ ఇస్తే
మీరు ఏ ఫంక్షన్ వాడుతున్నారు? బిన్ ఫంక్షనా? బిన్ ఫంక్షన్ అయితే ఏం చేస్తుందండి? బైనరీలోకి మార్చుకుంటుంది. ఓసిటీ ఫంక్షన్ ఇస్తున్నారా? ఓసిటీ ఆక్టల్లోకి మార్చుకుంటుంది. హెక్సాడెసిమల్ ఇస్తున్నారా? హెక్సాడెసిమల్లోకి మార్చుకుంటుంది. ఓకేనండి. సో అంతే, అంతకుమించి ఏమీ లేదండి. చాలా సింపుల్ పాయింట్స్ అండి. ఇక నేను డైరెక్ట్ వాల్యూ తీసుకున్నాను, వై ఏం ఇవ్వట్లేదు. తర్వాత ఓకేనండి, హెక్సాడెసిమల్, లాస్ట్ వన్ హెక్సాడెసిమల్ 2. ఓకేనండి. సో బైనరీ ఆర్ ఆక్టల్ ఆర్ డెసిమల్. ఓకేనండి, డెసిమల్. నేను ఏమంటున్నానండి, ఎక్స్ ఈక్వల్ టు హెక్సాడెసిమల్ కదా, ఆర్ వై ఈక్వల్ టు మీ ఇష్టం ఏదైనా తీసుకో, నో ప్రాబ్లం. 0 ఒకనా ఎక్స్ ఫాలోడ్ బై ఒకనా స్మాల్ ఏ అంటున్నానండి. ఎందుకు 10 తీసుకుంటున్నానంటే మనకి నొటేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నానండి, ఏమని, వై ఈక్వల్ టు 0 ఫాలోడ్ బై ఎక్స్ స్మాల్ ఏ. వై అంటే ఎంత, 10. ఆటోమేటిక్గా ఏంటంటే డెసిమల్కి మారిపోతుంది. ఇప్పుడు బిన్ ఆఫ్ నేనేమి ఇవ్వాలి, వై ఇవ్వాలి. ఏమొచ్చింది, బైనరీలోకి వచ్చింది. ఓకేనా. ఓసిటీ ఆఫ్ వై ఇవ్వాలి. ఓకేనా. ఇలా వచ్చిందండి. 10 కాస్త ఏమైందండి, ఆక్టల్లోకి మారింది. 10 కాస్త ఏమైందండి, బైనరీలోకి మారిందండి. అంతే. ఓకేనండి, ఏం లేదండి, చాలా సింపుల్. ఓకేనండి, చాలా సింపుల్. సో సమ్మరీ అంటే ఏంటండి, మనం వాడిన ఫంక్షన్స్ ఏంటండి, బిన్ ఫంక్షన్ పారామీటర్ కంపల్సరీ ఇవ్వాలండి, కామా. ఓసిటీ ఫంక్షన్ పారామీటర్ కంపల్సరీ ఇవ్వాలండి, కామా. ఓకేనా. హెక్స్ ఫంక్షన్ పారామీటర్ కంపల్సరీ ఇవ్వాలండి, అంతే. ఓకేనా. ఇక్కడ హియర్ ఎక్స్, ఓకేనండి, అంటే ఎక్స్ వాల్యూ, ఓకేనా, మస్ట్ బి ఇంటీజర్. ఓకేనా, ఇంటీజర్ ఓకేనా. సో దట్ మే బి, ఓకేనండి, ఇంటీజర్. ఓకేనండి. సో వాల్యూ మే బి, ఓకేనండి, సో డెసిమల్ అవ్వచ్చు. ఓకేనండి. సో ఆక్టల్ అవ్వచ్చు, బైనరీ అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అవ్వచ్చు అండి. నాలుగిట్లో ఏదైనా అవ్వచ్చు అండి. బైనరీలోకి మారుస్తున్నాం దేన్ని, డెసిమల్ నెంబర్ని కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ బైనరీలోకి మార్చాలంటే బిన్ ఫంక్షన్ వాడాలి. ఒక నెంబర్ని, ఒక ఇంటిజర్ని నేను ఆక్టల్ మార్చాలనుకుంటే ఆక్టల్ వాడాలి. ఒక నెంబర్ని హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే హెక్స్ వాడాలి. అంతే, అయిపోయిందండి, సింపుల్గా. ఒక నెంబర్ బేస్ కన్వర్షన్ అండి. ఒక నెంబర్ని బైనరీలోకి మార్చాలి, బిన్ ఫంక్షన్. ఒక నెంబర్ని ఆక్టల్లోకి మార్చాలి, ఓసిటీ. ఒక నెంబర్ని హెక్సాడెసిమల్లోకి మార్చాలి, ఎక్స్. ఇప్పుడు మరి ఆ నెంబర్ అంటున్నాం కదా, ఆ నెంబర్ మరి ఏ నెంబర్ సిస్టమ్ అయినా వచ్చండి, గుర్తుపెట్టుకోండి. అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా. బైనరీలోకి మార్చడానికి బిన్ వాడుతున్నాం, బాగానే ఉంది. మరి ఎక్స్ అనేది అది డెసిమల్లో ఉండొచ్చు, ఆక్టల్లో ఉండొచ్చు, బైనరీలో ఉండొచ్చు, డెసిమల్లో హెక్సాడెసిమల్లో ఉండొచ్చు అండి. ఏ ఫామ్లో ఉన్న, ఏ నెంబర్ సిస్టంలో ఉన్నాయైనా సరే బైనరీలోకి మార్చాలంటే బిన్ వాడాలి. ఏ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్ అయినా సరే ఆక్టల్లోకి మార్చాలనుకుంటే ఓసిటీ వాడాలి. ఏ నెంబర్ సిస్టంలో అయినా సరే ఓకేనండి, నెంబర్ని మనం హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే ఎక్స్ వాడాలండి, అంతే. అయిపోయిందండి. ఓకేనా. ఇది నార్మల్గా బేస్ కన్వర్షన్ అండి. ఓకేనా. ఇంటీజర్స్లో నోట్ పాయింట్ ఏంటి, ఇంటీజర్ లిటరల్ అయిపోయిందండి. ఇంటీజర్లో నోట్ పాయింట్ ఏంటి, ఓకేనా. నో రేంజ్ ఫర్ ఇంటీజర్స్ అండి, నో రేంజ్ ఫర్ ఇంటీజర్ లిటరల్. అంటే ఏంటండి, ఇంటీజర్ వాల్యూ ఎంతైనా ఇచ్చుకోవచ్చండి, ఎంతైనా ఇచ్చుకోవచ్చండి. బట్ పైథాన్లో ఏంటంటే ఇంటీజర్స్కి రేంజ్ అనేది లేదు, నో రేంజ్ ఫర్ ఇంటీజర్ లిటరల్ ఆర్ ఇంటీజర్ డేటా టైప్ రేంజ్ అనేది లేదండి. అంటే మనం ఏంటండి, జనరల్గా సంథింగ్ ఇలా అన్నామండి, ఓకేనా, ఇంటూ, ఓకేనండి, సంథింగ్ ఇలా అన్నామండి. సో ఓకేనా, మనకి చూడడానికి అది పెద్ద నెంబరే, మరీ పెద్ద నెంబర్ అయితే కాదండి, పెద్ద నెంబరే. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నానండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఒకటే నెంబర్ అండి. సో ఇది మనం అనుకున్నాం ఏంటండి, ఇది పెద్ద నెంబరే అనుకున్నాం, ఓకే పెద్ద నెంబరే.
బట్ ఇక్కడ ఏంటండి పవర్ అండి 8990 పవర్ 56 అండి. ఇదంతా ఒకటే నెంబర్ అండి, ఇదంతా కూడా ఒకటే నెంబర్. మనంత పెద్ద నెంబర్ మనం చదువుతామని చదవలేం, బట్ ఇదంతా నెంబరే. ఓకే అండి, సింగిల్ నెంబర్ అండి. ఓకే, సో అంటే ఏంటండి మీరు ఎంత నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఇక్కడ ఇంకో డిజిట్ ఇచ్చానండి, ఇదంతా నెంబరేనండి, అదంతా ఒకటే నెంబరు. ఓకే అండి, సో అది మహా అయితే మన నోట్బుక్లో రాయాలనుకోండి, ఆ పేజ్ నుంచి మీ నా చివరి నుంచి చివరికి రాస్తే ఎంత వచ్చింది అనుకోండి, మరి నెక్స్ట్ రాయాలంటే రాయాల్సిందేనండి కంటిన్యూషన్గా. ఇన్ కేస్ ఒకవేళ ఇంకో నెంబర్ ఇచ్చాను అనుకోండి, అంటే ఏంటంటే 4 డిజిట్ని మళ్ళీ పవర్ ఏంటంటే 4 డిజిట్ ఇచ్చాను అనుకోండి, ఇచ్చుకోండి, అదంతా నెంబరే. ఎక్కడ కూడా చూడండి, ఎక్కడో కూడా మనకి ఏంటండి అదంతా నెంబర్. చూడండి ఎక్కడి నుంచి ఉందో, ఇదంతా చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద నెంబర్ అండి. సో అంటే ఏంటండి, చూడండి ఇది యాక్చువల్గా మనం ఇచ్చింది ఎంత ఉందండి, చాలా ఉందండి, చాలా ఉంది, ఇంకా ఉంది. అంటే రేంజ్ ఐ మీన్ ఇంత మినిమం వాల్యూ మ్యాక్స్ వాల్యూ అనేది ఏమి లేదండి. మినిమం వాల్యూ ఏంటండి, ఇన్ కేసు నెగిటివ్లో చెప్పకుండా అయితే 0, మరి నెగిటివ్ సైన్ 0 కన్నా చిన్నయే కదా. ఓకే, బట్ 0 మ్యాక్స్ వాల్యూ ఏంటంటే మనం ఏం చెప్పలేమండి ఇంటిజర్ లెటర్లో. ఓకే అండి, సో తీసేయండి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అండి. ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అండి. సో జనరల్గా ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ మనం ఏ ఫార్మాట్ వాడతామండి, డెసిమల్ ఫార్మే వాడతామండి. ఓకేనా, x = బట్ పాయింట్ వాల్యూస్ యూజ్ చేస్తామండి. ఇలా రాసామనుకోండి, దాన్ని మనం ఏమంటామండి, ఓకేనా, ఫ్లోటింగ్ పాయింట్ అంటామండి. మరి మనం ఇచ్చింది ఇది ఇంటీజర్ సంథింగ్ అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? ఓకేనండి, సో మనకి ఇది ఎలా తెలుస్తుంది, ఒక్క నిమిషం అండి. ఓకే, సమ్ x = మనం ఏమంటున్నాం అండి, 10 అన్నాం. ఓకేనండి, సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, అది ఏ టైప్ అండి, క్లాస్ ఇంట్ టైప్ అండి. అంటే ఏంటండి, ఇక్కడ మనం ఇంకొక ఫంక్షన్ చూసామండి. మళ్ళీ ఇవాళ ఆల్రెడీ 3 ఫంక్షన్స్ చూసామండి. ఏంటండి అవి, ఒక నా బిన్, ఓసిటీ, ఎక్స్ చదివేయాలండి. ఈ 3 ఫంక్షన్స్ రేపొద్దున ఒక నా క్లాస్ స్టార్ట్ అవ్వగానే మనం అడిగే క్వశ్చన్స్ ఇవే, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగాం, ఓకేనా, ఏంటి, ఓకేనా, అర్థం చేసుకుంటూ చదవండి, బై హార్ట్ చేయకండి, అర్థం చేసుకుంటూ చదవండి, ఈజీగా అర్థం అవుతుందండి. మనకేంటండి టోటల్ 69 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఓకేనా, ఎక్కడో చోట మనం వాడుతూనే ఉంటాం, ఆల్రెడీ 3 అయిపోయినాయి. ఓకేనండి, ఇంకోటి ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నోట్ చేసామండి, ఏంటండి, టైప్ ఫంక్షన్. ఒక టైప్ అయిపోయింది కదా లెటర్లు, ఏమంటున్నాం అంటే టైప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఓకేనా, గో టు మాన్యువల్. ఓకేనండి, టైప్ ఓకేనండి, సో మనం ఏంటండి విత్ 1 ఆర్గ్యుమెంట్ రిటర్న్ ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అదేం చేస్తుందంటే అండి, సో ఆబ్జెక్ట్ యొక్క టైప్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనండి, సో అదే టైప్ రిటర్న్ చేస్తుందండి, టైప్ ఫంక్షన్. ఓకేనండి, మనం ఇక్కడ ఏమి ఇవ్వాలని, నేమ్. ఓకేనా, విత్ 1 ఆర్గ్యుమెంట్ రిటర్న్ ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామండి, ఒక ఆర్గ్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనండి, సో అదేం రిటర్న్ చేస్తుందంట, అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఓకేనండి, ఇంట్ టైప్ అండి. ఓకే, ఎందుకని మనం చెప్పేసుకుంటున్నాం, మనం ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాం, x = 0 ఓ 1 2 అన్నాం. ఓకేనా, ఎక్స్ అండ్ సంథింగ్ వాల్యూ వచ్చింది, టైప్ ఆఫ్ ఎక్స్ అంటే మరి అది ఏ టైప్ రావాలి, ఇంటి టైపే రావాలి. ఆక్టల్ ఇచ్చిన, బైనరీ ఇచ్చిన, డెసిమల్ ఇచ్చిన, హెక్సాడెసిమల్ ఇచ్చిన, ఏ టైప్ అండి, నెంబర్ ఇంటిజర్ టైప్, కాబట్టి ఇంటి టైపే రావాలి. వచ్చిందా, ఎక్స్ ఏ టైప్ ఎలా తీసుకున్నాం, ఆక్టల్లో తీసుకున్నాం, మరి అదే టైప్ వచ్చింది, ఇంటి టైప్ వచ్చిందా, ఇంటి టైప్. ఓకే, ఇక్కడ ఎందుకు ఇది చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు x = ఏమంటున్నానండి, 1 2 3 పాయింట్ సంథింగ్ ఇలా అన్నానండి. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, ఏమొచ్చిందండి, ఫ్లోట్ వచ్చిందండి. అంటే ఏంటండి, మనం డెసిమల్ బేస్, ఓకేనా, ఈ పాయింట్ వాల్యూస్ మనం చెప్పామనుకోండి, దాన్ని మనం ఏమంటున్నామండి, ఫ్లోటింగ్ పాయింట్ అంటున్నామండి. ఏ టైప్, ఫ్లోట్ టైప్. టైప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక వేరియబుల్ అనేది
ఏ టైపు, ఓకేనా, ఏ డేటా టైపు అని చెప్తుందండి టైప్ ఫంక్షన్. ఓకే, సరే. మరి ఫ్లోటింగ్ పాయింట్స్ని మనం ఎన్ని రకాలుగా రిప్రజెంటేషన్ చేయొచ్చు? ఫ్లోటింగ్ పాయింట్స్ని ఎన్ని రకాలుగా రిప్రజెంటేషన్ చేయొచ్చు? ఓకే, ఇది డెసిమల్ ఫామ్. ఓకేనండి. తర్వాత x ఈక్వల్ టు మ్యాథమెటిక్స్లో ఎక్కడే వినే ఉంటారండి 1.3 ఈ సంథింగ్ లా అన్నామండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. మనం ఏమంటున్నామండి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండి. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని మనం చూస్తే ఇక్కడ x ఈక్వల్ టు 1 2 3 పాయింట్ సంథింగ్, ఓకేనా, ఇలా అన్నామండి. టైప్ ఆఫ్ x అండ్ మనకి ఏమొచ్చిందని సంథింగ్. నేను ఏమంటున్నానండి, x ఈక్వల్ టు 1.3 తర్వాత ఈ రాసిన తర్వాత సమ్ నెంబర్ అండి. అక్కడ ఏం జరుగుతుంది పక్కన పెట్టండి. ఓకేనండి, వ్యాలిడే. ఓకేనండి, టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చిందండి, ఫ్లోటే వచ్చింది. ఇలా ఇచ్చిన మనకి ఏమొచ్చిందండి, టైప్ ఆఫ్ ఎక్స్ ఫ్లోటే వచ్చిందండి. మరి ఎక్స్ వాల్యూ ఎంత? అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ అంటే ఏమొచ్చిందండి, ఓకేనా, ఓకేనండి, ఎంత వచ్చిందండి, 12,300 సంథింగ్ వచ్చిందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, ఓకేనా, మనం 1 2.3, ఓకేనండి, ఈ అంటే 10 పవర్ అండి ఇంటూ 10 పవర్. ఓకేనండి, పైథాన్లో 2 నెంబర్ తర్వాత 2 స్టార్స్ పెట్టి నెంబర్ ఇస్తే అది పవర్ అండి. 10 పవర్ ఎంత అండి, 3 అండి. ఓకేనా, 10 పవర్ 3 అండి. సో అదే వాల్యూ వచ్చిందా? ఈ మీన్స్ 10 పవర్ అండి. ఓకే, 10 పవర్ తర్వాత ఎంత ఉందని 3 ఉందండి, 10 పవర్ 3. ఓకే, ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చండి. ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఇన్ కేసు ఒకటి ప్లస్ పెడితే, ప్లస్ పెట్టినా పెట్టకపోయినా ప్లస్ ఏ ఉంటుందండి. అంటే ఎక్స్ వాల్యూ ఏంటండి, ఓకేనా, ఈ ఇంటూ 10⁻³ అని. ఒకవేళ మైనస్ పెడితే 10⁻³ అండి. అంటే ఎక్స్ వాల్యూ చూడండి ఏమైందండి, ఓకేనా. సో 1 2.3 డివైడెడ్ బై 10 పవర్, ఓకేనండి, 3 అండి. 10 పవర్ మైనస్ మనం ఎలా రాస్తామండి, 1/10⁻³ అని రాస్తాం కదా. ఓకేనండి, 1 అని రాస్తాం కదా. 12.3 ఇంటూ 1 బై, ఓకేనండి, 10 పవర్ 3 అండి. అదే వాల్యూ వచ్చిందా? అదండి. అంటే మనం ఏంటండి, ఓకేనండి, ఇక్కడ కావాలంటే ఇలా రాసాం బాగానే ఉంది. ఓకేనా, ఒకవేళ ప్లస్ కావాలంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మైనస్ రాస్తే 10⁻³ అండి. మనం రాసిన రాయకపోయినా ఈ తర్వాత నెంబర్ రాసాం బాగానే ఉంది, అక్కడ ప్లస్ ఉంటుందండి. ఒకవేళ మైనస్ రాయొచ్చు, నో ప్రాబ్లం, 10⁻³ ఓకే. సో ఇది ఓకేనండి. ఓకే, ఇలా కూడా రాయొచ్చండి. సంథింగ్ టైప్ మనం టైప్ తెలుసుకోవచ్చు. ప్రతి దాని యొక్క టైప్ మనం తెలుసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటామండి. సో అంతేనండి ఫ్లోటింగ్ పాయింట్స్ రాసే విధానం. అయితే డైరెక్ట్ డెసిమల్ పాయింట్ రాసేయచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో పాయింట్, మనం ఏమన్నామండి, x ఈక్వల్ టు 0 1 2 సంథింగ్ ఇలా రాయకూడదని చెప్పి అన్నామండి. నార్మల్ ఇంటీజర్ 0తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, నేను పాయింట్ పెట్టాను అంటే ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, నో ప్రాబ్లం. ఫ్లోటింగ్ పాయింట్స్ అనేవి 0తో స్టార్ట్ చేయొచ్చు అని ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫ్లోటింగ్ పాయింట్స్ అని మీరు 0తో స్టార్ట్ చేయొచ్చు అని నో ప్రాబ్లం అండి. ఓకే, అలాగే ఫ్లోటింగ్ పాయింట్స్ కి నెంబర్ సిస్టమ్ అప్లై అవ్వదు. అంటే ఏంటండి, నేను ఏమంటున్నాను, 0B, ఓకేనా, 1010 రాయొచ్చండి. 0.10 పాయింట్ పెట్టి నెంబర్ రాయకూడదండి. అంటే బైనరీ నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాథమెటిక్స్లో అప్లై అవుతాయి, బట్ ఏంటండి ప్రోగ్రామింగ్లో అప్లై అవ్వవు. ఓకేనండి, ప్రోగ్రామింగ్లో అప్లై అవ్వండి, దట్స్ ఇట్, అంతే. ఓకేనండి, చెప్పండి చెప్పండి. అవునండి, అవునండి. 9⁻³ రాదండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అక్కడ ఈ వాల్యూ ఫిక్స్డ్ 10 అండి, నొటేషన్ అండి.
ఇక్కడ 9 క్యూబ్ అని కాదండి, ఇక్కడ క్యూబ్ అని కాదు. ఇక్కడ మనం ఓకే, ఇక్కడ ఏంటండి మనం ఇక్కడ ఏమన్నామండి, ఇక్కడ మీరు ఎంత నేర్చుకోవచ్చు అండి. ఓకే అండి. సో ఇక్కడ మీరు ఏంటండి ఈ పవర్ సంథింగ్ 6 ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ క్యూబ్ అని కాదండి, అక్కడ ఈ తర్వాత నెంబర్ ఏదైతే ఉందో 10 పవర్ అని దాని అర్థం. ఐ మీన్ 10 క్యూబ్ ఓకేనా, మీన్ అలా కాదండి. ఓకే అండి, ఐ మీన్ మనం ఫిక్స్డ్గా 3 వాడాం. ఓకే అండి. సో మీరు అక్కడ నెంబర్ ఏదైనా వాడచ్చు అండి. ఈవెన్ మీరు ఏంటండి ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇలా అయినా వాడచ్చు అండి, 60 కూడా వాడచ్చు. ఎక్స్ అంటే ఏమొచ్చిందండి, +61 ఏదో వచ్చిందండి, వాల్యూ మారింది. అంటే దీని అర్థం ఏంటండి, 1.23 ఇంటూ 10⁻61 అండి. అక్కడ మరి పెద్ద వాల్యూ వస్తుంది కదా, ఫ్లోటింగ్ లో మనకి ఏంటండి అంత వాల్యూని రిప్రజెంటేషన్ చేయలేదండి. ఎందుకని, మనకి ఏంటండి సంథింగ్ పాయింట్ వాల్యూస్ వస్తాయి. ఎక్కడ నెంబర్ ఉంది, ఎక్కడ పాయింట్ వాల్యూస్ ఉన్నాయి తెలుసుకోవడం కొంచెం కష్టం కదండి అంత పెద్ద నెంబర్లో. ఓకే, ఇక్కడ ఈ అంటే ఫిక్స్డ్ 10. ఓకే అండి, తర్వాత రాసింది పవర్ అండి, ఎక్స్పోనెన్షియల్ ఈ వాల్యూ ఎంత 10 అండి, అది ఫిక్స్డ్ అది. ఓకేనండి, పాయింట్ క్లియరా. అక్కడ ఏంటండి e⁻3 అంటే అక్కడ మనం ఏంటండి జస్ట్ 3 రాసుకున్నాం, అక్కడ 3 అని కాదండి, ఈ తర్వాత మీరు ఎంతైనా నెంబర్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనండి. ఓకే, తర్వాత ఎంతైనా నెంబర్ రాసుకోవచ్చా అంటే రాయకూడదు. ఓకేనండి. ఓకే, ఇప్పుడే కదా అన్నాం అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఏమన్నామండి ఈ 60 అన్నాం కదా, నేను 603 రాసానండి, అంటే 10⁻603 అండి. ఓకే, వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుందండి, ఇన్ఫినిటీ. అంటే ఏంటండి, ఫ్లోటింగ్ పాయింట్స్కి రేంజ్ ఉంది. ఓకేనా, ఈ పవర్ సంథింగ్ ఎంత అండి 2 ఐ మీన్ 310 ఎంతో ఉంటుంది అనుకుంటా అండి, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. ఓకేనా, బట్ హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ, లీస్ట్ వాల్యూ 0. ఇక్కడ మైనస్ అన్నాం అనుకోండి, జనరల్గా మనం ఏంటండి ఓకేనా, మనం ఓకే అండి 1/100 అన్నాం అనుకోండి 0.001 అంటాం. ఓకే అండి, అదే 1/10,000 అన్నాం అనుకోండి 0.00 సంథింగ్ అంటాం. అదే 1/10 lakhs అన్నాం అనుకోండి అది కౌంట్ చేయమండి ఇంకా జనరల్గా మనం అయితే. బట్ క్యాలిక్యులేషన్స్లో ఏంటండి 0.0001 అన్నా కూడా క్యాలిక్యులేషన్లో ఓకే. బట్ అలాగా ఓకేనండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి x ఈక్వల్ టు సంథింగ్ 12.3/10⁻603 అండి. అంటే మనం చూడండి ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి, 600 జీరోస్. మనం ఒక 5 జీరోస్కి మనం ఏమంటున్నాం అండి, జీరోకి ఈక్వల్ చేసేస్తున్నాం నెంబర్ని, జీరోకి ఈక్వల్ చేసేస్తున్నాం అండి. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఏమొస్తుందండి 0.0 అంటే లీస్ట్ వాల్యూ. ఇంకా అంత కన్సిడర్ చేయదండి ఇంకా. ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఏంటండి మనం 60 అన్న కన్సిడర్ చేస్తుందండి, ఎక్స్ వాల్యూ అంటే ఏమొస్తుందండి సమ్ వాల్యూ. ఓకే అండి, ఇన్ కేసు ఒక 150 రాసినా కన్సిడర్ చేస్తుందండి. సారీ ఒక నిమిషం అండి, 150 రాసినా కన్సిడర్ చేస్తుందండి, నో ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ ఏంటండి సంథింగ్ వచ్చిందండి. ఓకేనా, అంటే అంత జీరోస్ ఉన్నాయి బాగానే ఉంది, బట్ సమ్ రేంజ్ దాటితే ఏమవుతుందండి, లీస్ట్ వాల్యూ 0.0 ఫ్లోటింగ్స్కి, హైయెస్ట్ వాల్యూ ఏంటండి ఇన్ఫినిటీ. లీస్ట్ వాల్యూ ఏంటండి 0.0, ఓకేనండి, హైయెస్ట్ వాల్యూ ఏంటండి ఇన్ఫినిటీ. అంటే ఏంటంటే ఫ్లోట్ లిటరల్స్కి రేంజ్ ఉంది. ఓకేనా, ఫ్లోట్ లిటర్స్ మనకి ఏంటంటే రేంజ్ ఉంది. ఐఎన్ఎఫ్ ఓకేనండి లోయర్ కేస్, అది ప్రీడిఫైన్ వేరియబుల్ అండి, మ్యాథ్ మాడ్యూల్లో ఉంటుంది, అది తీసేయండి వచ్చినట్టు చూద్దాం. ఓకేనా, లీస్ట్ వాల్యూ ఏంటండి ఇదండి. ఇక్కడ చూడండి ఈ అంటే 10 ఫిక్స్డ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ 10 పవర్. ఓకేనా, మీరు ఎంతైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మనకి ఏంటండి ఓకేనా, ఎక్కువ రేంజ్ దాటేస్తుంది అనుకోండి, మ్యాక్సిమం రేంజ్ ఇన్ఫినిటీ అండి, ఇన్ఫినిటీ తర్వాత రాస్తే లేదండి ఇంకా, లీస్ట్ వాల్యూ 0.0. ఇది ఫ్లోటింగ్ పాయింట్స్ వాల్యూస్ అండి. అంటే ఏంటంటే మనం ఓకేనండి సంథింగ్ నెంబర్ ఏదైనా రాసి ఇలా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అండి, అంతకుమించి ఇంకేం లేదు. జనరల్గా మనం ఏంటంటే నొటేషన్స్ చెప్పుకుంటున్నాం, అవన్నీ యూజ్ చేస్తామంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్లో వాడతామండి ఎక్కువ.
ఇలాగా. ఓకే, సరే. నెంబర్స్లో లాస్ట్ వన్ అండి. ఓకేనా, ఇమాజినరీ లిటరల్స్. ఇమాజినరీ లిటరల్స్ అండి. లిటరల్స్. సో జనరల్గా మనకి ఏంటండి, మ్యాథమెటిక్స్లో ఓకేనండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అదంటే పక్కన పెట్టేయండి. మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే అండి. సో మ్యాథ్ డాటా ఎస్క్యూఆర్టీ ఆఫ్ సంథింగ్ 16 అన్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4.0 4 పక్కన పెట్టేయండి, అది కూడా. ఓకే అండి, 4.0 ఏదో వచ్చింది అనుకుందాం. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ 2 అండి. సంథింగ్ ఏదో వాల్యూ ఉంది అనుకుందాం. మరి వాట్ అబౌట్ మైనస్ వాల్యూస్? వాట్ అబౌట్ మైనస్ వాల్యూస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -2 వాల్యూ ఉందా అంటే ఉంది. మ్యాథమెటిక్స్ మనం ఏం రాస్తామండి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ i అంటే మనకి ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఏంటండి i. ఓకేనా. సో 4కి ఏంటండి రూట్ 2 కదా, 2i అంటామండి. అదే నొటేషన్ మనం ఏంటండి పైథాన్లో 2j అండి. జే నొటేషన్ అండి. సో x ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి 2j అన్నాం అనుకోండి. సో టైప్ ఆఫ్ ఓకేనండి ఎక్స్ అంటే ఇది కాంప్లెక్స్ డేటా టైప్ అండి. కాంప్లెక్స్ డేటా టైప్ లో 2 లిటరల్స్ ఉంటాయండి. ఒకటి ఒకనా 2 లిటరల్స్ ఉంటాయండి. ఒకటి ఇంటీజర్, ఇంకోటి ఏంటండి ఒకనా ఇమాజినరీ అండి. ఆ ఇంటీజర్ అనేది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటండి ఒక నా x ఈక్వల్ టు ఏ ప్లస్ బీజే నొటేషన్ అండి. x ఈక్వల్ టు ఏ ప్లస్ బీజే. ఇక్కడ హియర్ చూడండి, ఏ కామా బి ఒకనా ఆర్ ఇంట్ ఆర్ ఫ్లోట్ అండి. మనకి ఇంట్ కానీ ఫ్లోట్ కానీ అవ్వచ్చు అండి. అంటే ఎలా అండి, x ఈక్వల్ టు 10 ప్లస్ 20 సంథింగ్ జే, లేదా ఓకేనండి. సో ఏమంటున్నానండి, ఇలా రాసానండి, సారీ ఇలా రాసానండి, అది ఫ్లోట్ వాల్యూ. ఓకేనా, ఇలా రాసానండి ఫ్లోట్ వాల్యూ, ఇలా కూడా రాసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఎక్స్ అనేది ఏ టైప్ అండి, కాంప్లెక్స్ టైప్. మనం మరి కాంప్లెక్స్ డేటా టైప్ గురించి మాట్లాడుతున్నామా, లేదండి ఇమాజినరీ లిటరల్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం అండి. ఇక్కడ ఓకేనండి బి పార్ట్ ఓకేనా, బీజే ఈజ్ నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్ అండి. ఇమాజినరీ పార్ట్. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే ఇది ఇమాజినరీ పార్ట్ అండి. ఓకే అండి, ఇమాజినరీ పార్ట్. ఆ ఇమాజినరీ పార్ట్ మనం ఏంటంటే రిప్రజెంటేషన్ చేయడానికి కాంప్లెక్స్ టైప్ తీసుకుంటాం అండి, అంతే. అంతకు మించి ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదండి. ఇక్కడ బి అనేది ఇంటీజర్ వాల్యూ తీసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూ తీసుకోవచ్చు అండి. మరి ఎక్కడ వాడతాం, సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఓకే అండి, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ వాడతామండి. స్క్వేర్ రూట్స్ వాడేటప్పుడు మనకి ఏంటండి ఒకనా పాజిటివ్ నెంబర్స్ వస్తే ప్రాబ్లం లేదండి, నెగిటివ్ వస్తే ఏమవుతుందండి మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, మరి ఆ నెగిటివ్ని మనం మోడిఫై చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మనకి ఏంటండి, మనకి పైథాన్లో ఇంకో ఎలా అయితే కాంప్లెక్స్ డేటా టైప్ ఉందో ఓకేనండి, మన ఇక్కడ ఏంటండి దాన్ని వాడుకోవచ్చు అండి. సి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ మనం ఏమంటున్నాం అండి 4 అన్నాం అనుకోండి. ఓకేనా, ఏమొస్తుందని మనకి 2j వాల్యూ వస్తుందండి. 2j చూడండి, 2j వచ్చిందా. 2 అంటే ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ 4కి వాల్యూ ఎంత 2, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఎంత అండి j. అంటే ఇక్కడ j అంటే ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకేనా, j అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి, అంతే 2j. మరి ఈ పార్ట్ని ఏమంటున్నాం అండి, ఇమాజినరీ పార్ట్ అంటున్నాం అండి. ఇమాజినరీ పార్ట్ అంటున్నాం. ఓకేనా, ఎక్స్ డాట్ ఐఎంఏజీ అంటే ఏమొచ్చిందండి ఇమాజినరీ. ఎక్స్ డాట్ రియల్ వాల్యూ అంటే ఏమొచ్చిందండి రియల్ వాల్యూ. మరి దీనికి రియల్ చూడండి, స్క్వేర్ రూట్లో నెగిటివ్ వస్తే మనకి ఏంటంటే రియల్ రూట్స్ ఉంటాయా, ఉండవు, ఇమాజినరీ రూట్స్ మాత్రమే ఉంటాయండి. ఓకేనా, స్క్వేర్ రూట్లో మనకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఏముంటుందండి రియల్ రూట్స్ ఉంటాయా, ఉండవు, ఇమాజినరీ రూట్స్ మాత్రమే ఉంటాయండి, సారీ ఇమాజినరీ వాల్యూస్ మాత్రమే ఉంటాయండి. అందుకని ఇమాజినరీ ఏంటండి 2.0, రియల్ ఏంటండి 0. ఓకే,
ఇక్కడ ఏం లేదండి, ఇమాజినరీ లిటరల్ అంటే ఏంటంటే ఈ పార్ట్ మాత్రమేనండి. ఓకేనా? సో బీజే ఇది నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్ అండి. అది ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు అండి. అంటే ఏంటండి 32 అంటే ఇంటీజర్ అండి, 32.2 అంటే ఫ్లోట్ వాల్యూ అండి. ఎప్పుడండి మనం కాంప్లెక్స్ డేటా టైప్ ఎప్పుడు వాడతాం అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ లో మనకి ఏంటండి ఓకే అండి స్క్వేర్ రూట్స్ వాడచ్చు. స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రాబ్లం రావచ్చండి. ఓకేనా? అటువంటిప్పుడు మనం ఏం వాడతామండి, సి మ్యాథ్ మాడ్యూల్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అంటామండి. ఓకేనా? కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. దట్స్ ఇట్. సో ఇదండి నెంబర్ ఓకేనా, ఐ మీన్ నెంబర్స్ అండి, నెంబర్ లిటరల్స్ అండి. ఓకేనా? ఇక్కడ ఏంటండి ఇంటీజర్స్కే ఫోర్ పాయింట్స్ ఉంటాయండి అంతే. ఇంటీజర్స్ మనం ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకేనా? తీసేస్తే ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్స్ అండి. ఫ్లోటింగ్ పాయింట్స్ మనం ఏమన్నామండి ఓకేనా, పాయింట్ వాల్యూస్ అండి లేదా ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అండి, అంతే అయిపోయింది. ఇమాజినరీ లిటరల్స్ అండి, ఇమాజినరీ లిటరల్స్ అంటే ఏం లేదండి ఓకేనా, బీజే నొటేషన్ ఆ సంథింగ్ ఎక్స్జే నొటేషన్. అక్కడ ఎక్స్ అనేది ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా అవ్వచ్చు. జే అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి. జే అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 నొటేషన్ అండి అది. ఈ పార్ట్ ని రియల్ ఇమాజినరీ పార్ట్ అంటామండి. ఓకేనండి? ఏ పార్ట్ ని ఏమంటామండి, రియల్ పార్ట్ అంటామండి. ఓకేనా? మళ్ళీ ఇది మనకి ఏంటంటే కాంప్లెక్స్ డేటా టైప్ వచ్చినప్పుడు చెప్తామండి. తీసేయండి. ఇవ్వండి నెంబర్స్ కి సంబంధించిన లిటరల్స్. పాయింట్ అర్థమైనాయా అండి? ఓకే అండి. ఓకేనా? సో ఇక్కడతో ఓకే అండి, ఇవాళకి స్టాప్ చేస్తున్నానండి.